అసలు రూపం. అనగనగా కేశవపురం అనే గ్రామంలో భద్రయ్య అనే వ్యక్తి రైతు కూలీగా పనిచేస్తున్నాడు. భద్రయ్యకు ఏడాదిలో 6 నెలలు పని ఉంటే మరో 6 నెలలు ఏ పని లేక ఇంట్లోనే ఉంటాడు. మరోవైపు అదే ఊర్లో ఉంటున్న కిట్టయ్య అనే వ్యక్తి తన భార్యతో కలిసి పాడి పశువులను మేపుతున్నారు. ఆ తర్వాత కిట్టయ్య ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఊర్లో అందరి ఇళ్లకు వెళ్తూ పాలు అమ్ముతాడు. అలా పాలు అమ్మగా వచ్చిన డబ్బులతో తన భార్య పిల్లలను మంచిగా చూసుకుంటాడు. అలానే భద్రయ్య మరియు కిట్టయ్యలు మంచి స్నేహితులు. ఒకరోజు సాయంకాలం భద్రయ్య పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఆవులను మేపుతున్న కిట్టయ్య కనిపిస్తాడు. ఎరా కిట్టయ్య, నీ వ్యాపారం ఎలా జరుగుతుంది? మంచిగానే ఉందిరా. మొన్ననే కొత్తగా మరో 20 కోళ్లను కొన్నాను. ప్రస్తుతం గుడ్డు రేటు మంచిగా ఉంది కదా. అవునా, నీ పని బాగుందిలే. ఏడాది మొత్తం వ్యాపారం జరుగుతుంది. సర్లే గాని నీకు తెలిసిన ఎవరైనా షావుకారులు ఉంటే చెప్పు. అలాగే కిట్టయ్య, ఎవరైనా ఉంటే చెప్తాలే. సరే, మరి చీకటి పడేలా ఉంది. ఇంటి దగ్గర చెల్లెమ్మ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుందేమో, వెళ్ళు. భద్రయ్య కొన్ని రోజుల పాటు హాయిగా పొలం పనులు చేసుకుంటాడు. ఆ వచ్చిన డబ్బులు తెచ్చి భార్యకి ఇస్తే ఆమె చక్కగా సంసారాన్ని నడుపుతుంది. అలానే వారికి ఒక అల్లారు ముద్దుల కూతురు కూడా ఉంది. భద్రయ్య తన బిడ్డకు ఏం కావాలో తెలుసుకుని ఆ అవసరాలను తీరుస్తాడు. ఒకరోజు ఉన్నట్టుండి తన బిడ్డకు బాలేకపోవడంతో వైద్యానికి చాలా ఖర్చవుతుంది. అలా 2 నెలల పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటుంది. ఆ తర్వాత మెల్లిగా కోలుకుంటుంది. సరిగ్గా నెల రోజుల తర్వాత భద్రయ్య చేయటానికి పనులుండవు. దాంతో రోజంతా ఖాళీగా ఇంట్లో కూర్చుని ఉంటాడు. ఇంకెన్ని రోజులు ఇంట్లో ఖాళీగా కూర్చుంటావయ్యా? మనం దాచుకున్న డబ్బులు కూడా అయిపోవస్తున్నాయి. మరిప్పుడు ఊర్లో పనులు ఏం లేవు పద్మ. మరో 6 నెలలు గడిస్తే గాని పొలం పనులు మొదలు కావు. మీరు చెప్పేది నిజమేనండి, కానీ మాటలతో మన కడుపులు నిండవు కదా. సరేలే, పక్క ఊరు వెళ్లి ఏదైనా పని దొరుకుతుందేమో చూస్తాను. ఎలాగో వెళ్తానంటున్నారు కదా, అదేదో మీ బాబాయి ఉంటున్న ఊరికి వెళ్ళొచ్చు కదా. గతంలో ఆయన మన ఇంటికొచ్చినప్పుడు మీకోసం మంచి పని చూసి పెడతాను అన్నారు. అవును కదా, నేనంటే మా బాబాయికి చాలా ఇష్టం. నువ్వు చెప్పినట్టే రేపే బయలుదేరి వెళ్తాను. మరుసటి రోజు ఉదయం భద్రయ్య తన బాబాయి ఊరైన గోపాలపట్నం బయలుదేరి వెళ్తాడు. అయ్యా, ఈసారైనా కాస్త వడ్డీ డబ్బులు తగ్గించండి. గతంలో కూడా 100కి 10 రూపాయలు వడ్డీ తీసుకున్నారు. ఏంట్రా వాగుతున్నా? ఇప్పుడు నువ్వు చెప్పినట్టు వడ్డీ తగ్గించే నేను నాశనం అవ్వాలా? అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. నేనేదో పంట వేసుకోవడానికి పెట్టుబడి డబ్బులు అడుగుతున్నాను. మీరు కాస్త జాలి చూపించి తక్కువ వడ్డీకి ఇస్తే బాగుంటుందని అన్నాను. నీకు నచ్చితే తీసుకోరా, లేదంటే నోరు మూసుకొని ఇక్కడ నుండి పో. సరే అయ్యా, మీరు చెప్పిన రేటుకే డబ్బులు ఇవ్వండి. ఇంతకే పొలం కాగితాలు తెచ్చావా? తెచ్చానయ్యా. పాపం ఎక్కువ వడ్డీ రేటుకే డబ్బులు తీసుకుని అక్కడి నుండి బయలుదేరతాడు. ఆ తర్వాత పట్టాభి తన భార్య వద్దకు వెళ్లి పొలం కాగితాలు అప్పగిస్తాడు. నిజానికి అన్ని లావాదేవీలు పట్టాభి భార్య అయిన కాంతమ్మ చూసుకుంటుంది. ఏమయ్యా, ఆ నరిసిగాడు వడ్డీ డబ్బులు ఇచ్చాడా? అంటే అది ఏంటి మూలుగుతున్నావు? ఇచ్చాడా లేదా? ఇవ్వలేదు కాంతం. ఈ నెల నరిసిగడు కూతురు పెళ్లి పెట్టుకున్నాడంట. వడ్డీ డబ్బులు వచ్చే నెల ఇస్తానన్నాడు. నువ్వు ఇలాంటి తలకమాసిన పనులు చేసి నన్ను రెచ్చగొట్టకు. వెంటనే వెళ్లి వడ్డీ డబ్బులు తీసుకురా, లేదంటే నీ అంతు చూస్తాను. వద్దులే, నేనే వెళ్ళే వడ్డీ డబ్బులు అడుగుతా. కాంతమ్మ చూపుకే భయపడే స్వభావం కలవాడు పట్టాభి. అలా సమయం గడుస్తుండగా సాయంకాల వేళకు భద్రయ్య తన బాబాయి ఇంటికి వస్తాడు. ఆ సమయంలో పట్టాభి తన అన్న కొడుకుని చూసి పలకరిస్తాడు. నువ్వేంద్రా ఉన్న పొలంగా ఇలా ఊడిపడ్డావు? అదే బాబాయ్, ఊర్లో పొలం పనులు ఏం లేవు. పైగా మరో 6 నెలల వరకు ఖాళీగా ఉండాలి. అందుకే మీరేదైనా పని ఇప్పిస్తే చేసుకుందామని వచ్చాను. ఇప్పటికిప్పుడు పనులంటే కష్టంరా. ఏదైనా ఉంటే చెప్తాను. సరే బాబాయ్, ఆ పని దొరికే వరకు నేను ఇక్కడ ఉండొచ్చు కదా. ఇప్పుడు గాని నేను ఒప్పేసుకుంటే మళ్ళీ మా ఆవిడితో చేపట్లు తినాలి. అదేదో ఒక్కసారి తనని అడిగి మాటిద్దాం అని పట్టాభి తన మనస్సులో అనుకుని భద్రయ్యని కూర్చోమని చెప్పి తన భార్య కాంతమ్మ వద్దకు వెళ్తాడు. ఆ తర్వాత ఊరు నుండి పని కోసం తన అన్న కొడుకు వచ్చినట్టు మరో పని దొరికే వరకు ఇంట్లోనే ఉంటాడని చెబుతాడు. అదంతా విన్న కాంతమ్మ, మీకేమైనా వేళాకోళంగా ఉందా? ఇప్పుడు వాడు ఇంట్లో ఉంటే మనకు డబ్బులు దండగా. కొంచెం మెల్లిగా మాట్లాడు కాంతమ్మ. వాడు ఏదో పొట్టకూటి కోసం వచ్చాడు. అదంతా నాకు తెలీదయ్యా. వెంటనే వాడిని తిరిగి ఊరికి పంపించేయండి. ఇప్పుడు ఉన్న పొలంగా వెనక్కి పంపిస్తే మనకే చెడ్డ పేరు కాంతం. అదేదో 2 రోజుల పాటు ఇంట్లో ఉండమని చెప్పి ఆ తర్వాత ఏ పని లేదని చెప్పి పంపేయచ్చు. ఏమంటావు? అని పట్టాభి అనడంతో భద్రయ్య 2 రోజుల పాటు ఉండడానికి కాంతమ్మ ఒప్పుకుంటుంది. ప్రయాణం చేసి బాగా అలిసిపోయి వచ్చినట్టున్నాడు కదా, తినడానికి ఏమైనా ఉందా కాంతం? నిన్న రాత్రి మిగిలిన అన్నం ఉంది కదా, ఎలాగో అన్నం కుక్కకు పడేద్దాం అనుకున్నాను. అది తీసుకెళ్లి వాడికి పెట్టు. కాంతమ్మ మాటకు పట్టాభి ఎదురు చెప్పలేక భద్రయ్య కోసం పాచిపోయిన అన్నం తీసుకొచ్చి ఇస్తాడు.
నువ్వు అన్నం తినేసే విశ్రాంతి తీసుకో, మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఎక్కడ పడుకోమంటారు బాబాయ్? ఇక్కడ అంతా చోటు ఉంది కదరా, ఏదో మూల నిద్రపో అని చెప్పి పట్టాభి వెళ్లిపోతాడు. ఆ తరువాత భద్రయ్య భోజనం చేద్దామనుకున్న సమయంలో ఆ అన్నం పులిసిపోయిన వాసన వస్తుంది. దాంతో అన్నం బయట పడేస్తాడు. ఆ రాత్రికి భద్రయ్య మంచినీళ్లతో కడుపు నింపుకుని కటిక నేల మీద నిద్రపోతాడు. మరోవైపు పద్మ తన భర్తకు మంచి పని దొరికి ఉంటుందని భావిస్తుంది. అరే భద్ర, ఒకసారి ఇట్రా. చెప్పండి బాబాయ్. ఈరోజు పనివాడు రాలేదురా, కొంచెం సంతకు పోయి కూరగాయలు తెస్తావా? అలాగే బాబాయ్. భద్రయ్య ఆ రోజంతా భార్యాభర్తలు చెప్పిన పనులన్నీ చేస్తాడు. మరోవైపు కాంతమ్మ మాత్రం భద్రయ్యకు సరైన ఆహారం కూడా పెట్టేది కాదు. దాంతో భద్రయ్య ఎంతగానో నిరాశ చెందుతాడు. అలానే ఒకరోజు పొలం వద్ద పండిన బస్తాలను రోజంతా భద్రయ్యతో మోయిస్తారు. దాంతో ఆ మరుసటి రోజుకి భద్రయ్యకు జ్వరం వస్తుంది. అయినా వారు అదేదీ పట్టించుకోరు. అప్పుడు లేవలేని స్థితిలో కూడా వారు చెప్పిన పనులు చేస్తారు. అలా 2 వారాలు గడుస్తాయి. ఒకవైపు పని దొరకడం లేదని ఆలోచన, ఇంకోవైపు అనుకున్న వాళ్ల దగ్గర సరైన గుర్తింపు ఉండడం లేదు. నువ్వు భద్రయ్యవు కదూ? అవును తాత, నేను మీకు తెలుసా? నువ్వు చిన్నప్పుడు మీ బాబాయ్ ఇంటికి వచ్చేవాడివి కదా, నువ్వు ఎక్కువగా మా ఇంటి ముందే ఆడుకునేవాడివి. ఓ అవునా? ఆ సమయంలో ఇద్దరూ చాలాసేపు ఎన్నో విషయాలు మాట్లాడుకుంటారు. అలా మాటల్లో భద్రయ్య తన బాబాయి ఇంటికి వచ్చిన కారణం ముసలి తాతతో చెబుతాడు. మీ బాబాయిని నమ్మి వచ్చావా? అసలు ఈ ఊర్లో ఎవరికీ ఆయన మీద నమ్మకం లేదు, కానీ మాలో ఉన్న పేదరికం వల్ల ఆయన దగ్గర చేతులు చాచాల్సి వస్తుంది. ఏదైనా పని దొరికితే నా భార్య పిల్లలను మంచిగా చూసుకోవచ్చు అనుకున్నా, కానీ నేనేమో ఇక్కడ ఇరుక్కుపోయాను అని భద్రయ్య బాధగా తన ఆవేదన వ్యక్తం చేస్తాడు. నువ్వేం బాధపడకు మనవడా, ఆ దేవుడు ఎప్పుడూ మంచి వాళ్లకు మంచే చేస్తాడు. అదే నమ్మకంతో ఉన్నాను తాత. జీవితంలో కొన్నిసార్లు ఎవరు ఎలాంటి వాళ్ళు అని కొంచెం ఆలస్యంగా తెలుస్తుంది. మీరు చెప్పింది నిజమే తాత. భద్రయ్య మాట్లాడి అక్కడి నుండి బయలుదేరి ఇంటికి చేరుకుంటాడు. ఆ సమయంలో సోఫా మీద కూర్చున్న కాంతమ్మ తాగడానికి నీళ్లు తీసుకురమని చెప్తుంది. అప్పుడు భద్రయ్య మారు మాట్లాడకుండా మంచినీళ్లు తెచ్చి ఇస్తాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? అది కాదు పిన్ని, నేను వచ్చి చాలా రోజులవుతుంది, కానీ ఇప్పటి వరకు ఏ పనిలో చేరలేదు. మరి నన్ను ఏం చేయమంటావు? ఒరేయ్ భద్ర, ఒకసారి నేను చెప్పేది నేను నీ కోసం పనులు ఎతికాను గానీ ఏది కుదరలేదురా. అదేదో ముందే చెప్పొచ్చు కదా బాబాయ్, నేనేమో మీ మీద నమ్మకంతో ఇన్ని రోజులు ఉన్నాను. అదంతా మా తప్పు అన్నట్టు మాట్లాడతావేంట్రా? అసలు ఇన్ని రోజులు నిన్ను ఇంట్లో ఉండనివ్వడమే తప్పు అని కాంతమ్మ భద్రయ్యను అవమానించేలా మాట్లాడుతుంది. ఆ క్షణం మరో మాట మాట్లాడకుండా భద్రయ్య ఇంటి నుండి బయలుదేరి వెళ్లిపోతాడు. అలా వెళ్తున్న మార్గ మధ్యలో భద్రయ్య తన భార్యా పిల్లలను తలుచుకుంటాడు. రూపాయి సంపాదన లేకుండా తిరిగి ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడు నేను మా వాళ్లకు ఏ సమాధానం చెప్పాలో తెలియడం లేదు. భద్రయ్య బుర్రలో ఎన్నో ఆలోచనలు మెదులుతాయి. అలా నడుస్తూ చివరిగా తన సొంత ఊరు చేరుకుంటాడు. ఆ సమయంలో కిట్టయ్య ఎదురుపడి, అరే భద్రా, వెళ్ళిన పని ఏమైందిరా? ఏం చెప్పమంటావురా, నా అనుకున్న వాళ్ళు నన్ను నమ్మించి వదిలేశారు అని జరిగింది మొత్తం తన స్నేహితుడికి వివరిస్తాడు. ఇప్పుడు నా భార్యా పిల్లలను ఏ మొహం పెట్టుకుని చూడాలరా? నాకసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వేం బాధపడకురా, ఒకవేళ నీకు ఇబ్బంది లేకపోతే నేను నీకు ఒక పని ఇస్తా. నాకు ఇబ్బంది లేదురా. అలాగైతే మన ఊరి షావుకారు దగ్గర బస్తాలు మోసే పని ఒకటి ఉంది, నువ్వు గానీ ఒప్పుకుంటే వెళ్లి మాట్లాడి వద్దాం. కిట్టయ్య చెప్పిన దానికి భద్రయ్య సరేనని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత భద్రయ్య అక్కడి నుండి బయలుదేరి ఇంటికి చేరుకుంటాడు. అప్పుడు తన భార్యకు జరిగింది మొత్తం చెప్పి పొలం పనులు మొదలయ్యే వరకు కిట్టయ్య చెప్పిన పని చేస్తానని అంటాడు. సొంత మనిషి అనుకున్నాం కదండి, కానీ మనస్సులో ఇంత కుళ్ళుందా? అవును పద్మ, ఈ రోజుల్లో రక్త సంబంధం ఉంటే మనవాళ్లు కాదు, మన కష్టాల్లో సాయం చేసే వాళ్లే నిజమైన బంధువు. పోనీలేండి, ఇప్పటికైనా మీ బాబాయి వాళ్ళ అసలు రూపం బయటపడింది, లేదంటే జీవితాంతం అదే భ్రమలో బ్రతికేవాళ్ళం. సర్లే పద్మ, జరిగిందంతా మన మంచికే అనుకుందాం. మరుసటి రోజు నుండి భద్రయ్య ఉదయాన్నే లేచి కిట్టయ్య ఇంటికి వెళతాడు. ఆ తరువాత ఇద్దరూ కలిసి షావుకారు ఇంటికి వెళ్లి భద్రయ్యను అక్కడ పనిలో పెట్టిస్తాడు. అలా రోజంతా భద్రయ్య కష్టపడి పనిచేయటం మొదలు పెడతాడు. అదే విధంగా తన పనికి తగ్గట్టు డబ్బులు కూడా వచ్చేవి. దాంతో భద్రయ్య చాలా సంతోషంగా ఉండేవాడు. ఈ విధంగా నెల రోజులు గడుస్తాయి. ఇదిగో భద్రయ్య, నీ మొదటి నెల జీతం. చాలా సంతోషమండి. ఇదే నువ్వు కష్టపడి సంపాదించుకున్న డబ్బు భద్ర. నువ్వు ఇంటి
ఇంటికి వెళ్ళి నీ కుటుంబంతో సరదాగా గడుపు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేనండి. ఇందులో నేనేం చేశాను? కిట్టయ్య నీ గురించి చెప్పి పని ఇప్పించమని అడిగాడు. నేను సరే అన్నాను. భద్రయ్య కిట్టయ్య దగ్గరకు వెళ్లి, నా అనుకున్న వాళ్ళు నన్ను వాడుకొని మోసం చేశారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు సాయం చేశావు. నీకు రుణపడి ఉంటాను కిట్టయ్య. చాలే, నువ్వు కష్టాల్లో ఉంటే ఏదో నాకైనా సాయం చేశాను. సరే పద, ఇంటికి వెళ్దాం. షావుకారి ఇచ్చిన డబ్బులు తీసుకుని సంతకు వెళ్లి ఇంట్లోకి కావలసిన సరుకులు తీసుకుంటాడు. ఆ తరువాత ఇంటికి చేరుకున్న భద్రయ్య తన కుటుంబంతో సరదాగా సమయాన్ని గడుపుతాడు. ఈ కథ ప్రకారం డబ్బు ఉన్నంత మాత్రాన గొప్పవాళ్లు కాదు. మన కష్టకాలాల్లో తోడు ఉండటమే మనిషి యొక్క అసలైన లక్షణం. అదే అసలైన రూపం. For more videos, please subscribe our channel.